సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. ఇక సామెతలు 18వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుకుందాం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది పిల్లరా, అందరూ కూర్చుందాం. ప్రభు సన్నిధిలో మనము వాక్యాన్ని వినే సమయానికి వచ్చాం కనుక మరి శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. మరి సామెతలు 17వ అధ్యాయంలో మనము 17వ వచనాన్ని, అలాగే 18వ అధ్యాయం 24వ వచనాన్ని గురించి చదివాము. మరి ఇక వచనాల్లో మనకేం కనిపిస్తుంది అంటే, మరి నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు నిజంగా అతడు స్నేహితుడైతే నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. దుర్దశ అంటే కష్టకాలంలో ఆ స్నేహితుడు ఎలా ఎంచబడతాడంటే సహోదరుడుగా ఎంచబడతాడు. మరి నిజమైన స్నేహితులు ఎవరు? అంతేకాకుండా ఈ సామెతలు 18:24 మనం చదివితే, మరి బహుమంది చెలికాండ్రులు, బహుమంది అంటే ఎక్కువ మంది స్నేహితులు గలవారు ఏమైపోతారట? నష్టపోతారట. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకుని ఉండే స్నేహితుడు కలడు. అంటే మన తోబుట్టుల కంటే ఎక్కువగా మనం హత్తుకునే స్నేహితుడు మరియు నిజమైన స్నేహితుడు. ఎవరు యొక్క నిజమైన స్నేహితుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నిజమైన స్నేహితుడు? ఎవరి నిజమైన స్నేహితుడు అవసరమైతే తన స్నేహితుడి కొరకు ఏం చేయాలి? ప్రాణం కూడా పెట్టాలి. వారు ఎవరంటే నిజమైన స్నేహితుడు. కానీ కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారంటే, మన దగ్గర ఆస్తి ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు. కానీ మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు స్నేహితులు మనల్ని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. కానీ నిజమైన స్నేహితుడు అటండి, అవసరమైతే స్నేహితుడి కొరకు తన ప్రాణం కూడా పెట్టేస్తాడు. అతడు నిజమైన స్నేహితుడు. మరి ఆ రీతిగా స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు మనలను కేవలము మరి ఆయన కుమారులుగానే కాదు, కుమార్తెలుగా కాదు మనం చూసేది, మనలను ఆయన స్నేహితులుగా కూడా చూస్తూ ఉన్నాడు. మనమందరం కూడా దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి బైబిల్లో కూడా కొంతమంది దేవునితో స్నేహ సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. వారు దేవుని స్నేహితులుగా పిలువబడ్డారు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. మోషే గారు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. వారే కాదు, మనమందరం కూడా దేవుని యొక్క స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో మనమందరం కూడా స్నేహ సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము 13వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మరి 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. తర్వాత ప్రభు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు. 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. అదండి, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడు కూడా లేడు అంటున్నాడు 13వ వచనంలో. అంటే నిజమైన స్నేహితుడు అవసరమైతే తన స్నేహితుడి కొరకు ఏం చేస్తాడు? ప్రాణము కూడా పెట్టేస్తాడు. వాడు నిజమైన స్నేహితుడు. ప్రభు తన శిష్యుని చూసి అంటున్నాడు, దాసుడు
ఏమండి, ఒక దాసుడు తన యజమానుడు ఏమి చేస్తున్నాడు దాసుడికి చెప్పడు. యజమానుడు తన దాసునికి చెప్పడు ఏం పని చేస్తున్నాడు ఏంటో. మరి ఎవరు చెప్పుకుంటారు? ఒకరి విషయాలు ఒకరు ఎవరు చెప్పుకుంటారంటే స్నేహితులే చెప్పుకుంటారు. స్నేహితుల మధ్యలో రహస్యాలు అనేవి ఉండవు. స్నేహితులు అనేవారు ఇంటిలో తల్లిదండ్రులకు చెప్పని విషయాలు, తన తోబుట్టులు కూడా చెప్పని విషయాలు ఎవరితో పంచుకుంటారంటే స్నేహితులతో పంచుకుంటారు. అందుకే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, దాసుడు ఒక యజమానుడు తాను ఏమి చేస్తాడో ఆ విషయాలు దాసునికి చెప్పడు. అయితే నేను నా తండ్రి వలన ఏమైతే విన్నానో ఆ విషయాలన్నీ మీతో చెప్పేస్తాను. కాబట్టి ఇక మీదట మీరు దాసులు కారు, నా స్నేహితులు అంటున్నాడు యేసు ప్రభు. ఎవరిని గురించి అంటే తన స్నేహితుని గురించి మాట చెప్తూ ఉన్నాడు. మీరు నాకు దాసులు కారు, నా స్నేహితులు. ఎందుకంటే నా తండ్రి వల్ల నేను ఏమైతే విన్నానో ఆ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఇక మీదట మీరు నా దాసులు కారు, మీరు నా యొక్క స్నేహితులు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనము క్రీస్తుతో స్నేహ సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము దేవునితో స్నేహము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నిజమైన స్నేహితుడు. ఆ స్నేహితుడు మన కొరకు ఏం చేశాడంటే తన ప్రాణముని ఆయన పెట్టాడు. మనకు ఉన్న ఈ స్నేహితులు ఎవరు కూడా మన కొరకు తమ ప్రాణం పెట్టిన వారు లేరు, కానీ యేసుక్రీస్తే మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి ఆయన ఎవరంటే మన నిజమైన స్నేహితుడు. కాబట్టి మనమందరం కూడా దేవునితో స్నేహ సంబంధాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి బైబిల్లో మనం చదివితే కొంతమంది దేవునితో స్నేహ సంబంధం కలిగిన వారుగా ఉన్నారు. ఈ మాటలు చదువుదాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే అక్కడ 23వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. యాకోబు పత్రిక 211వ పేజీ ఉంటుంది. కృత నిబంధనలో 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఏముంది అక్కడ? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎలా ఎంచబడెను? నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారండి, అబ్రహాముకి ఏమని పేరు కలిగిందట? దేవుని స్నేహితుడిని పేరు కలిగింది. అబ్రహాము దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహామే కాదు, ఈరోజు నీవు నేను మనమందరము కూడా దేవుని స్నేహితులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబ్రహాము దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు అబ్రహాం గురించి ఒక మాట చెప్పాడు. బైబిల్లో దేవుడు సోదొమ గోమర పట్టణ ప్రజలు పాపం పెరిగిపోవటం ద్వారా ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అయితే ఆ పట్టణాలను నాశనం చేయడానికి ముందుగా దేవుడు అబ్రహాం దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచెదనా అని దేవుడే ప్రశ్న వేసుకుని, నేను దాచను. ఎందుకంటే అబ్రహాం ఎవరు? నా యొక్క స్నేహితుడు. కాబట్టి స్నేహితుల మధ్య రహస్యాలు ఉండకూడదు అని చెప్పి దేవుడే స్వయంగా సోదొమ గోమర అనే పట్టణాలను తాను ఎలాగ నాశనం చేయబోతున్నాడో ఆ విషయాలను దేవుడు ఎవరితో చెప్పాడంటే అబ్రహాముతో చెప్పేశాడు. ఈ విషయం మీరు ఆది కాండంలోనికి వెళితే 18వ అధ్యాయంలో, ఆది కాండం 18వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాం. అబ్రహాము నిశ్చయముగా, ఆది కాండం 18వ అధ్యాయం 17వ వచనం, 16వ వచనం చదువుకుందాం. 18, 16 ఆది కాండంలో, అప్పుడు మనుష్యులు అక్కడ నుండి లేచి సోదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదన? క్వశ్చన్ మార్క్. నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదన అంటే దేవుడు ఇక్కడ కార్యం చేయబోతున్నాడు. అది నేను దాచేదనా? అబ్రహాముకి, నా స్నేహితుడు అబ్రహాముకి నేను దాచేదనా? నేను చెప్పకుండా ఉండగలనా అని దేవుడే ప్రశ్న వేసుకుని, ఇక మీరు ముందు వచనాలు చదివితే దేవుడు తాను చేయబోయే కార్యాన్ని గురించి అబ్రహాముతో చెప్పేశాడు.
ఏంటి దేవుడు చేయబోతున్న కార్యం అంటే, సొదొమ గొమొర్రా అనే పట్టణ ప్రజలు భయంకరంగా పాపాలు చేశారు. వారు చేసిన పాపమును బట్టి వారి మీదకి నా ఉగ్రత కురిపించబోతున్నానని చెప్పి 18వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు చదివితే కనిపిస్తుంది. అప్పుడు అబ్రాహాం ఏం చేశాడంటే, దేవుని సన్నిధిలో నిలవబడి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క రక్షణ కొరకై అబ్రాహాం ప్రార్థన చేశాడు. అయితే ప్రియులారా, అబ్రాహాం ప్రార్థన విని సొదొమ పట్టణంలో ఉన్న లోతును తన కుటుంబాన్ని దేవుడు రక్షించినట్లుగా ఆదికాండం 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం 18వ అధ్యాయంలో 20వ వచనం నుంచి ఆ 18వ అధ్యాయం చివరి వరకు మనం చదివితే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల యొక్క రక్షణ కొరకు అబ్రాహాం ప్రార్థించినట్లుగా, ఆదికాండం 19వ అధ్యాయంలో మరి అబ్రాహాము ప్రార్థన విని దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినప్పుడు లోతును తన కుటుంబాన్ని రక్షించినట్లుగా 19వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కానీ నేనేం చెప్తున్నానంటే, మనమందరము దేవునితో ఏం కలిగి ఉండాలి? స్నేహ సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి మనం స్నేహితుడిగా చేసుకోవాలి. దేవుని కంటే మంచి స్నేహితుడు మనకెవరు దొరకరు. ఇంకొక వచనం కూడా చదువుదాం మోషే గురించి. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో మనము ఈ 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చూస్తారండి, మనుషుడు అటండి తన స్నేహితునితో మాట్లాడినట్టుగా, ఒక మనుషుడు తన తోటి స్నేహితునితో మాట్లాడినట్టుగానే దేవుడు మోషే గారితో ముఖాముఖిగా ఏం చేస్తూ ఉన్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మోషేకు దేవునికి కూడా ఏ సంబంధం కనిపిస్తుందా అంటే, స్నేహ సంబంధం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ అబ్రహామే కాదు, మోషే గారే కాదు దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండేది. మనమందరం కూడా దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నాతో ఎవరు స్నేహం చేయట్లేదు, నాకెవరు స్నేహితులు లేరు అంటున్నారు. మంచిదే, స్నేహితులు లేకపోవడం మంచిదే. బహుమంది చెలికాండ్లు గలవారు ఏమైపోతారట? నష్టపోతారని చదివాం. సామెతలు 18వ అధ్యాయం 24వ వచనంలో బహుమంది చెలికాండ్లు అంటే స్నేహితులు గలవారు నష్టపోతారు. కానీ నాకు స్నేహితులు ఎవరు లేరని బాధపడవద్దు, నీతో ఎవరు స్నేహం చేయట్లేదని బాధపడవద్దు. కానీ నీతో స్నేహం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనందరితో స్నేహం చేయాలని, మనము కూడా ఆయనతో స్నేహం చేయాలని, మనము ఆయన ఒక స్నేహితుడిగా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనకు నిజంగా ప్రభు స్నేహితుడైపోతే మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా మనం పోయి ఎక్కడ చెప్పుకోవచ్చు అంటే దేవుని దగ్గర చెప్పుకోవచ్చు. ఈనాడు స్నేహితులు ఏం చేస్తున్నారు? వారి కష్టం, శ్రమ, బాధ వస్తే ఇంట్లో చెప్పరు, స్నేహితులతో చెప్తా ఉంటారు. అదే మనం ప్రభువే మనకు స్నేహితుడిగా మారిపోతే, మనము ప్రభుతో స్నేహ సంబంధం కలిగి ఉంటే మనకు ఏ కష్టం, ఏ శ్రమ, ఏ బాధ వచ్చినా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు. ఆ స్నేహితుడు మనకేం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు తన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. ఇక ఆయనకంటే గొప్ప స్నేహితుడు మనకు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా అంటే ఉండరు. కాబట్టి మనమందరం కూడా ప్రభుతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవునితో స్నేహం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? స్నేహం ఏర్పడాలంటే మనము ఏం కలిగి ఉండాలంటే సహవాసం కలిగి ఉండాలి. స్నేహం అనేది ఎప్పుడో వారానికి ఒకసారి కలిస్తే ఆ వ్యక్తితో మనకు స్నేహం ఏర్పడదు. ప్రతిరోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో కొంత సమయాన్ని మనం గడిపితే ఆ సమయం లేక ఆ సహవాసం ఎలా మారిపోతుందంటే స్నేహంగా మారిపోతుంది. మరి దేవునితో మనము స్నేహం చేయాలంటే, దేవుడు మనకు స్నేహితుడిగా ఉండాలంటే మనమేమి చేయాలో తెలుసా అండి? మనము కూడా ప్రతిరోజు కొంత సమయం దేవునితో గడపాలి. దేవునితో మనం ప్రతిరోజు సహవాసం చేయటం ద్వారా ఆ సహవాసం చివరికి ఎలా మారిపోతుందంటే స్నేహంగా మారిపోతుంది. బైబిల్లో అబ్రహాం గారు తాను వెళ్ళిన ప్రతి చోట మరి గుడారాలు వేసుకోవడానికి ముందుగా బలిపీఠాలు కట్టేవాడు. అబ్రహాం గారు ఒక చోట లేదు, ఆయన స్థిర నివాసం కల్పించుకోలేదు. బైబిల్లో హెబ్రీ పత్రిక మీరు చదివితే 11వ అధ్యాయంలో 9-10 వచనాలు అంటాడు, అబ్రహాముతో పాటు అతని కుమారుని ఇస్సాకు తర్వాత అతని ఇస్సాకు కుమారుని యాకోబు గుడారాల్లో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ బ్రతికారటండి ఈ లోకంలో.
కానీ అబ్రహాం కానీ, అబ్రహాం కుమారుడు ఇస్సాకే కానీ, ఇస్సాకు కుమారుడు యాకోబే కానీ ఈ లోకంలో వారు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. గుడారాల్లో వారు ఉన్నారు. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదని విషయాన్ని వారు గ్రహించారు. వారు గుడారాల్లో ఉంటూ పరలోక పట్టణం కొరకు వారు ఎదురు చూస్తూ బ్రతికారు. కానీ అబ్రహాం వెళ్ళిన చోటల్లో గుడారం వేసుకుంటూ ఉండేవాడు. కొద్ది కాలం ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేవాడు. ఇక్కడ గుడారం తీసి అక్కడ ఆ ప్రాంతంలో గుడారం వేసేవాడు. అయితే అబ్రహాం యొక్క జీవితంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తాను గుడారం వేయటానికి ముందుగా బలిపీఠాలు కట్టేవాడు. బలిపీఠాలు కట్టి ఆయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. దేవునితో ఆయన చేసిన ఆ సహవాసం చివరికి ఎలా మారిపోయిందంటే స్నేహంగా మారిపోయింది. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. మరి మోషే గారు కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేశాడు. కనుక ఆ సహవాసం ఎలా మారిపోయిందంటే స్నేహంగా మారిపోయింది. కాబట్టి మనము కూడా ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసం ఎలా మారిపోతుందంటే స్నేహంగా మారిపోతుంది. దేవుడే మనకు స్నేహితుడైతే ఇక మనం దేనికి బాధపడిన అవసరం లేదు, దిగులు చెందన అవసరం లేదు. మన ప్రతి సమస్యను దేవుడే చూసుకుంటాడు. మరి దేవునితో మనం ప్రతిరోజు సహవాసం చేస్తున్నామా లేదా అనేదే మనం పరీక్షించుకోవాలి. మనకేదో కష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఏదో రోగం వచ్చినప్పుడు, లేకపోతే ఏదో అవసరత వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం కాదండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఏదో వాళ్ళ కష్టం వస్తే, బాధ వస్తే, రోగం వస్తే, లేకపోతే అవసరత వస్తే అప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడు మందిరాలకు వస్తారు. కానీ దేవుడు అది కోరుకోవట్లేదు. మన కష్టం వచ్చినా రాకపోయినా, రోగం ఉన్నా రాకపోయినా, అవసరత ఉన్నా లేకపోయినా మనం ప్రతిరోజు దేవునితో ఏం చేయాలి? కొంత సమయాన్ని గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మొదటి మానవుడిని ఆదామును పుట్టించినప్పుడు ఆదాము నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకే ప్రతిరోజు చల్లపూట దేవుడు ఆదాము అవ్వలను దర్శిస్తూ ఏదైనా తోటలో వారితో కొంత సమయం గడిపాడు. తర్వాత ఆదాము అవ్వలు పాపము చేసి పాపంలో పడిపోయిన తర్వాత తండ్రి దేవుడు తన కుమారుని క్రీస్తుని లోకానికి పంపించి పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. మనందరినీ రక్షించాడు క్రీస్తు ద్వారా. రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు మనందరి నుంచి ఏం కోరుకుంటున్నాడంటే సహవాసాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. మరి ఈ విషయం దేవుడు ఆదాముతో సహవాసం చేసినట్లు ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. అయితే మనం పాపం చేసిన తర్వాత క్రీస్తును పంపి మనం రక్షించుకున్న తర్వాత రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఈ విషయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే మొదటి కొరింథీ 1వ అధ్యాయంలో మనము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎవరట? నమ్మదగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి తండ్రి దేవుడు తన కుమారుని క్రీస్తుతో మన సహవాసము చేయాలని మనందరినీ పిలిచాడు, మనందరినీ రక్షించాడు. కానీ రక్షణ పొందిన మనమందరము కూడా ప్రతిరోజు కూడా దేవునితో ఏం చేయాలంటే సహవాసము చేయాలి. కాబట్టి ప్రియులారా, ఎవరైతే దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తారో వారికే యేసయ్య స్నేహితుడిగా మారిపోతాడు. కాబట్టి మనం ప్రతిరోజు దేవునితో కొంత సమయం గడపాలండి. ప్రార్థన చేయడం ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా, దేవుని వాక్యము చదివి ధ్యానించడం ద్వారా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కొంత సమయం దేవునితో గడపాలి. మనం ప్రతిరోజు ప్రతిదానికి సమయం ఇస్తున్నట్టుగానే తినడానికి ఏమండి, తర్వాత మన పనులు చేసుకోవడానికి, మన ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, మరి నిద్రపోవడానికి మనం ఎలా అయితే సమయాన్ని కేటాయిస్తున్నామో దేవునితో మనం గడపడానికి ప్రతి ఒక్కరూ సమయాన్ని కేటాయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనమందరం కూడా ఆయనతో సహవాసం చేసి ఆయన స్నేహితుడిగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన స్నేహము యేసయ్యతో ఉండాలి. కాబట్టి దేవునితో మనకు స్నేహం ఏర్పడాలంటే ఒకటి, ప్రతిరోజు ఆయనతో సహవాసం చేయాలి. రెండోది, దేవునితో మనకు స్నేహం ఏర్పడాలంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యోహాను సువార్తలో ఇంతకుముందే చదివాము, ఆ మాట మరొకసారి చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనములో, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల
మీరు నా స్నేహితులై ఉందురు అంటున్నాడు. యోహాను సువార్త 15:14 నేను మీకు ఏమైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు చేయాలి, అప్పుడు మీరు నాకు స్నేహితులుగా ఉంటారని ప్రభు చెప్తున్నాడు. అంటే దాని అర్థం మనం ఏమైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామో ప్రతిరోజు లేక ప్రతి వారం ప్రతి కూటంలో మనం ఏమైతే దేవుని మాటలు వింటున్నామో దాని ప్రకారంగా మనం అందరము కూడా జీవించాలి. అప్పుడే మనము ఆయనకు ఎలా ఉంటామంటే స్నేహితులుగా ఉంటాం. మనలో చాలామంది వినడానికి పరిమితం అయిపోయాం కానీ దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది, యాకోబు పత్రిక 1:22 మీరు వాక్యమును వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారం ఏం చేయాలట? ప్రవర్తించువారై ఉండుడి, అనగా జీవించేవారుగా ఉండండి. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించకపోతే మనం మోసగించుకుంటున్నట్ట. కానీ ఏమైతే వాక్యాన్ని వింటున్నామో దాని ప్రకారం మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే దాని ప్రకారం మనం జీవిస్తామో అప్పుడు మనం అందరం కూడా ఎలా ఉంటామయ్యా అంటే క్రీస్తుకు స్నేహితులుగా మనము మారిపోతాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండాలి. అంటే మనం ఒకటి దేవునితో సహవాసం చేయాలి, రెండోది ఆయన మనకేమైతే చెప్తున్నాడో ఆ వాక్య ప్రకారంగా మనము నడుచుకోవాలి. అప్పుడు ఆయన మనకు స్నేహితుడిగా మారిపోతాడు. ఈ స్నేహితుడు నిజమైన స్నేహితుడు. ఈ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు. ఈ స్నేహితుడు అనగా యేసుక్రీస్తు మన సహోదరుని కంటే ఎక్కువగా మనల్ని హత్తుకుండే ఉండే స్నేహితుడు. కనుక యేసయ్యతో మనము స్నేహ సంబంధం కలిగి ఉండాలి. రెండోదిగా బైబిల్ ఏం చెప్తుందంటే మనము దేవునితో స్నేహ సంబంధం కలిగి ఉండాలి. మరియు ఎవరైతే దేవునితో స్నేహ సంబంధం కలిగిన వారుగా ఉన్నారో అట్టి వారితో కూడా మనం ఏం చేయాలి? స్నేహ సంబంధాన్ని కలిగి ఉండాలి. ఎవరితో పడితే వారితో స్నేహాలు చేయకూడదు. బైబిల్లో కొంతమంది చెడ్డవారితో స్నేహాలు చేసి చెడిపోయిన వారు, పాడైపోయిన వారు అనేకులు ఉన్నారు. దేవుని వాక్యం ఎందుకొరకు రాయబడిందంటే యుగాంతములో ఉన్న మనకు బుద్ధి కలగడానికి రాశాడు. కాబట్టి మనము చెడ్డవారితో స్నేహాలు చేయకూడదు. 1 కొరింథీ పత్రికలో అంటాడు 15:33 మనందరికి తెలిసిన మాటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని ఏం చేస్తుందంట? చెరిపివేయనని ఉంటుంది అక్కడ. దుష్ట సాంగత్యం అంటే నువ్వు ఎంత మంచి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు పోయి చెడ్డవారితో స్నేహం చేస్తే తప్పకుండా మనం ఏమైపోతామంటే చెడిపోతాం, పాడైపోతాం. త్రాగుబోతులతో స్నేహం చేసేవాడు ఎలా మారిపోతాడు? త్రాగుబోతుడుగా మారిపోతాడు. తిండిబోతులతో స్నేహం చేసేవాడు తిండిబోతుగా మారిపోతాడు. కాబట్టి మనం ఎవరితో స్నేహాలు చేస్తే వారిలాగా మారిపోతాం అని బైబిల్ చెప్తుంది. లోకపు సామెత కూడా మనందరికీ తెలుసు. 6 నెలలు మనం సహవాసం చేస్తే వారు వీరైపోతారట, వీరు వారైపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నీ స్నేహితులు ఎట్టివారో చెప్పు, అప్పుడు నువ్వు ఎటువంటి వాడవో చెప్తానన్నాడు. అంటే మనం ఎట్టివారో తెలుసుకోవాలంటే మన స్నేహితులు తెలుసుకుంటే అర్థమైపోతుందట. ఎందుకంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తావంటే వారి బుద్ధులే మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎవరమో తెలుసుకోవాలంటే మన స్నేహితులు ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం ఎటువంటి వారమో చెప్పచ్చు. కాబట్టి దయచేసి చెడ్డవారితో స్నేహాలు చేయకండి. మనము చేయకూడదు, మన పిల్లలను కూడా చేయనివ్వకూడదు. చాలామంది చెప్తూ ఉన్నారు తల్లిదండ్రులు, అయ్యా మా పిల్లగాడు 10th క్లాస్ వరకు బాగానే ఉన్నాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, కాలేజీలో జాయిన్ అయ్యాడు, చెడ్డవారితో స్నేహాలు చేశాడు, అన్ని చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. ఒకప్పుడు బాగానే ఉండేవాడు కానీ స్నేహితులు సరిగ్గా లేరు, చెడిపోయాడు అని ఎంతోమంది తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అవును, చెడు స్నేహాలు మన జీవితాలని పాడు చేసేస్తాయి. చెడు స్నేహాలు మన పిల్లల యొక్క జీవితాలను కూడా ఏం చేస్తాయి? పాడు చేసేస్తాయి. అందుకే మనము ఎవరితో పడితే వారితో స్నేహాలు చేయకూడదు. ఈ బైబిల్లో మనం చదివితే కొంతమంది చెడ్డవారితో స్నేహాలు చేశారు, చివరికి వారందరూ చెడిపోయారు. మరి మనం లూకా సువార్తలో ఒక వచనం చదువుతున్నాం. లూకా సువార్త 15:30. లూకా సువార్త 15:30 మనకేం కనిపిస్తుంది? అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పాను. ఇక్కడ చిన్న కుమారుడు గుర్చి పెద్ద కుమారుడు చెప్తున్నాడు తన తండ్రితో ఈ మాటలు.
లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే మనకు తెలుసు, ఒక తండ్రి ఉంటాడు, తండ్రికి 2 కుమారులు ఉంటాడు. ఆ చిన్న కుమారుడు మరి తండ్రితో పై తిరుగుబాటు చేసి తన ఆస్తి అంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోతాడు. ఆస్తి అంతటిని కూడా ఆయన పాడు చేసుకున్నాడట. ఎవరితో స్నేహం చేసి? పెద్ద కుమారుడు చెప్తున్నాడు అక్కడ తండ్రితో, ఆ లూకా సువార్త 15వ అధ్యాయం 30వ వచనంలో, నీ ఆస్తి అంతటిని కూడా వేశ్యలతో తిని పాడు చేసిన నీ కుమారుడు అంటున్నాడు. అంటే చిన్న కుమారుడు వేశ్యలతో సాంగత్యం చేసి తన తండ్రి ఆస్తి అంతటినీ ఆయన ఏం చేశాడు? పాడు చేసేసాడు. అవునండి, వేశ్యలతో సాంగత్యం చేయకూడదు. చేస్తే చివరికి రొట్టె తునక మాత్రం మిగులుని రాశాడు బైబిల్లో. రొట్టె తునక అంటే రొట్టె ముక్క మాత్రం మిగులుతుందట ఎవరితో సహవాసం చేస్తే? వేశ్యలతో సాంగత్యము చేస్తే. ఈ విషయం సామెతలు 6:26లో ఉంటుంది, తర్వాత మీరు చదవండి. వేశ్య సాంగత్యము చేయవానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. ఎవరితో సాంగత్యం చేస్తేనంట అండి? వేశ్యలతో సాంగత్యం చేసేవాడికి చివరికి ఏం మిగులుతుంది అంటే రొట్టె తునక మాత్రం మిగులుతుందంట. ఇక సామెతలు 29వ అధ్యాయం 3వ వచనంలో, జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును అని సామెతలు 29వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. కాబట్టి వేశ్యలతో సాంగత్యం చేసేవాడు తండ్రి ఆస్తిని పాడు చేస్తాడట. సామెతలు 29:3 ప్రకారం. సామెతలు 6:26 ప్రకారం వేశ్యలతో సాంగత్యం చేసేవాడికి చివరికి ఏం మిగులుతుంది అంటే రొట్టె తునక, అనగా రొట్టె ముక్క మాత్రమే మిగులుతుంది. మరి ఈనాడు కూడా కొంతమంది వేశ్యలతో సాంగత్యం చేసి, పరస్త్రీలతో లేక పరపురుషులతో సాంగత్యం చేసి వారు తమ ఆస్తి అంతటినీ ఏం చేస్తూ ఉన్నారు? పాడు చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. వేశ్యలతో సాంగత్యం, పరపురుషులతో పరస్త్రీలతో సాంగత్యం అది మనకి ఎప్పటికైనా హానికరం, నష్టమే. కానీ ఆ సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. బైబిల్లో సంసోను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ సంసోను మరి దేవుడు ఆయనకి ఎంతో మహాబలాన్ని ఇచ్చాడు. సంసోను ఆ యొక్క సింహాన్ని చీల్చేశాడంట, మేకపిల్లను చీల్చినట్టుగా. ఒక పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపేశాడు ఫిలిస్తీయులని. అంత బలాఢ్యుడు సంసోను. చివరికి ఆ సంసోను తన బలమంతటిని పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటి? చివరికి సంసోను గుడ్డివాడైపోయాడు. తిరుగుడు రాయి విసరడం మొదలుపెట్టాడు. చివరికి సంసోను చనిపోయాడు. కారణం ఏమిటి? సంసోను తన బలాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? ఎందుకు గుడ్డివాడైపోయాడు అంటే సంసోను చరిత్ర మనం బైబిల్లో చదివితే, న్యాయాధిపతుల గ్రంథంలో మీరు 14వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు చదివితే మనకేం కనిపిస్తుందంటే సంసోను వేశ్యలతో సాంగత్యం చేశాడు. వేశ్యల దగ్గరికి వెళ్ళాడు సంసోను. చివరికి దెలీలా అనే ఒక వేశ్య వడిలో తాను పడిపోయి తన బలమంతటిని పోగొట్టుకున్నాడు. చివరికి గుడ్డివాడైపోయాడు. చివరికి సమాధిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి వేశ్య సాంగత్యాలు, పరస్త్రీలు పరపురుషుల యొక్క సాంగత్యాలు మనకి మంచివి కావు. అటు సహవాసాలను మనం విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే బైబిల్లో మన ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి ఒక మాట రాస్తున్నది. ఇశ్రాయేలు ప్రజల గురించి 106వ కీర్తనలోకి వెళ్దాం. 106వ కీర్తనలో మనము 35వ వచనం చదువుతున్నామండి. 106వ కీర్తన 35వ వచనంలోనికి వెళ్తే అక్కడ అన్ని జనులతో సహవాసము చేసి వారి క్రియలను నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తమును అనగా తమ కుమారుల రక్తమును తమ కుమార్తెల రక్తమును ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశం అపవిత్రమాయను. తమ క్రియల వలన వారు అపవిత్రులాయిరి. తమ నడవడిలో వ్యభిచరించిన వారాయిరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకునెను. 106వ కీర్తనలో 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చదివితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి రాశారండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలై ఉండి వారు ఎవరితో సహవాసం చేశారంటే దేవుణ్ణి ఎరగని ప్రజలతో వారు సహవాసం చేశారు. అన్ని జనులతో వారు సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారట అండి. అవును కదా, మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి క్రియలు నేర్చుకుంటాం. వీరు అన్యులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. వారి విగ్రహాలకు వీరు పూజ చేశారట దేవుని ప్రజలు. ఆ విగ్రహాలు వారికి ఉరిగా మారిపోయినాయి. తర్వాత అన్యులు తమ బిడ్డలను
మరి వారి దేవతలకు బలిగా అర్పించినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలు కూడా తమ బిడ్డలను వారి దేవతలకు బలులుగా అర్పించేశారట. చంటి పిల్లల యొక్క రక్తాన్ని ఇశ్రాయేలు చిందించారు, నిరపరాధి యొక్క రక్తాన్ని వారు చిందించారు. అంతేకాదు వీరు అన్యులతో సహవాసం చేయడం వల్ల వీరు వ్యభిచారం కూడా నేర్చుకున్నారట. అక్కడ అంటున్నాడు 39వ వచనంలో, తమ క్రియల వలన వారు అపవిత్రులాయిరి, తమ నడవడిలో వారు ఏమైపోయారు, వ్యభిచరించిన వారు ఆయరి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అయి ఉండి దేవుని ఎరగని వారితో సహవాసం చేస్తూ వారి క్రియలు నేర్చుకున్నారు, వ్యభిచారం నేర్చుకున్నారు, తమ బిడ్డలను బలిగా ఇవ్వటం నేర్చుకున్నారు. మరియు విగ్రహాలకు కూడా వారు ఏం చేశారట, పూజలు చేశారు. కాబట్టి దేవుని యొక్క కోపాగ్ని ఎవరి మీదకి వెళ్ళిపోయిందంటే తన ప్రజలపైకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దేవుని పిల్లలే దేవుని ఎరగని వారితో వ్యాపారాల్లో కూడా ఏం చేస్తారంటే పొత్తు పెట్టుకుంటూ ఉంటారు. బైబిల్ యెహోషాపాతు అని ఒక రాజు ఉంటాడు, చాలా భక్తి గల రాజు. అతడు అహజ్యా అనే వేరొక రాజుతో, అహజ్యా అనే రాజు ఎవరంటే దుర్మార్గుడు, పరమ దుర్మార్గుడు, దుష్టుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడు. అతనితో ఇతడు వ్యాపారం పెట్టుకున్నాడట యెహోషాపాతు. చివరికి యెహోషాపాతు వ్యాపారం అంతా కూడా ఏమైపోయిందంటే సర్వనాశనము అయిపోయింది. కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతేనండి, ఎవరైతే చెడ్డవారితో స్నేహాలు చేశారో వారందరూ చెడిపోయారు. సొలొమోను అని ఒక భక్తుడు ఉంటాడు బైబిల్లో, దావీదు కుమారుడు సొలొమోను. అతడు అనేక మంది పరస్త్రీని వివాహం చేసుకున్నాడు, దేవుని ఎరగని స్త్రీలు. ఈ సొలొమోను ఒకప్పుడు దేవుని చేత యెదిద్యా అని పేరు పొందినవాడు. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడని అర్థం. దావీదు బత్షెబాకు పుట్టిన కుమారుడు సొలొమోను. దావీదు తన కుమారుడు పుట్టినప్పుడు ఆయనకు సొలొమోనుని పేరు పెడితే దేవుడు తన ప్రవక్తైన నాతానును పంపించి, ఇతడు నాకు ప్రియుడు కాబట్టి నేను ఇతనికి యెదిద్యా అని పేరు పెడుతున్నానని చెప్పి సొలొమోనుకు దేవుడు యెదిద్యా అని పేరు పెట్టాడు. ఈ విషయం 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. 12వ అధ్యాయంలో 24-25 వచనాలు చదివితే అక్కడ కనిపిస్తుంది. యెహోవాకు ప్రియుడిగా పిలువబడిన సొలొమోను చివరికి ఏమయ్యాడో తెలుసా అండి, అన్య స్త్రీలను వివాహాలు చేసుకుని దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి చివరికి దేవుని కోపాగ్నికి సొలొమోను ఏమైపోయాడు, గురైపోయాడు. మొదటి రాజులు 11వ అధ్యాయం మీరు చదివితే సొలొమోను ఎలాగ పతనమైపోయాడో అక్కడ మనకు కనిపిస్తుంది. కేవలము సహవాసం వలన సొలొమోను పతనమైపోయాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. చెడ్డవారితో సొలొమోను సహవాసం చేశాడు. బైబిల్లో మనీషే అని ఒక రాజు ఉంటాడు, దేవుని బిడ్డ మనీషే. ఈ 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం మీరు చదివితే ఈ మనీషే అనే రాజు ఎవరితో సాంగత్యం చేశాడో తెలుసా అండి, చిల్లంగితనం, మంత్రాలు, వాడుకు చేయు కర్ణ పిచాచులతోనూ సోదె గాండ్రలతోనూ అతడు ఏం చేశాడంట, సాంగత్యము చేశాడు. దేవుని బిడ్డకు మాంత్రికులతో, చేదబడి చేసేవారితో, కర్ణ పిచాచులతో విచారణ చేసేవారితో, ఏమంటే సోదె గాండ్రులతో ఏమి సహవాసం అండి. దేవుని ప్రజలు అటు వారికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తా ఉంటే ఈ 2వ దినవృత్తాంతాలు 33వ అధ్యాయం 6-7 వచనాలు మీరు చదివితే మనీషే అనే ఒక రాజు దేవుని బిడ్డ ఉండి అటు వారితో సాంగత్యం చేశాడట. ఆయన చివరికి ఆ మనీషే మీద కూడా దేవుని ఉగ్రత వెళ్ళిపోయింది. వారి క్రియలన్నీ నేర్చుకున్నాడు ఆయన. కానీ దేవుడు మనీషేను శత్రువుల చేతికి అప్పగించాడు. తర్వాత మనీషే చెరలోకి వెళ్ళిన తర్వాత, అశ్షూరుల చెరలోకి వెళ్ళిన తర్వాత తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడతాడు. అప్పుడు మరలా దేవుడు మనీషేను అశ్షూరు చెరలో నుంచి బయటకు నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయాలన్నీ బైబిల్లో ఎందుకు రాశారయ్యా అంటే యుగాంతంలో ఉన్న మనకు ఏం రావాలని, బుద్ధి కలగాలని. ఈ మాట చూడండి, సామెతలు 28వ అధ్యాయంలో ఒక వచనం చదువుతున్నాం. సామెతలు 28వ అధ్యాయం 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంట్రల సహవాసము చేసేవాడు తన తండ్రికి అపకీర్తిని తెచ్చును. విన్నారండి, ఉపదేశమును అంగీకరించే కుమారుడు ఎవరట, బుద్ధి గలవాడు. తల్లిదండ్రులు చెప్పే మాటలు వినాలి పిల్లలు. తల్లిదండ్రులు చెప్పే ఉపదేశం అంగీకరించాలి. ఎవరు అంగీకరిస్తారో వారు బుద్ధిగల కుమారుడు, బుద్ధిగల కుమార్తె అని బైబిల్లో రాస్తున్నది. ఉపదేశమును అంగీకరించే కుమారుడు బుద్ధిగల కుమారుడు, ఉపదేశమును అంగీకరించే కుమార్తె బుద్ధిగల
కుమార్తె అంటూ తర్వాత లైన్లో అంటాడు, తుంటర్ల సహవాసం చేసేవాడు. ఎవరి సహవాసం అంటే అండి? తుంటర్లు అంటే తెలుసు కదా అందరికీ. తుంటర్ల పనులు చేస్తారు కొంతమంది. తుంటర్లు, నీచులు, పనికిమాలిన వాళ్ళు. ఈ తుంటర్ల సహవాసం చేసేవాడు తన తండ్రికి ఏమి తెచ్చునంట? అపకీర్తిని తెచ్చు. తల్లిదండ్రులకు అవమానం తెస్తాడు తుంటరులతో సహవాసం చేసేవాడు. చెడ్డవారితో సహవాసం చేసేవాడు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకొస్తాడు. అందుకే మనము చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మన పిల్లలను కూడా చెడు స్నేహాలకు ఎలా ఉంచాలంటే దూరముగా ఉంచాలి. లేకపోతే మనం పతనం అయిపోతాం, మన పిల్లలు కూడా ఏమైపోతారు? పతనం అయిపోతారు. బైబిల్లో ఎంతోమంది చెడ్డవారితో స్నేహాలు చేసి చెడిపోయారు. కాబట్టి మనము చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. అసలు దేవుడు ఎందుకు చెడు స్నేహానికి దూరంగా ఉండమన్నాడో తెలుసా అండి? బైబిల్లో రాశాడు. చెడ్డవారి యొక్క స్నేహానికి మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే ఒక మాట చదువుదాం. ద్వితోపదేశకాండం 20వ అధ్యాయం. చెడ్డవారి యొక్క స్నేహాలకు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే ద్వితోపదేశకాండం 20వ అధ్యాయంలో 162వ పేజీ తీద్దాం. మనము 15వ వచనం నుంచి చదువుతున్నాం. 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెర్జీలు, హివీయులు, యెబూసీయులను వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరును చేసి నీ దేవుడిని యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు ఏం చేయకూడనట్లు నేర్పకుండునట్లు అంటున్నాడు. అంటే పైన కొంతమంది జాతుల పేర్లు చెప్పాడు దేవుడు. హిత్తీలు, అమ్మోరీలు, కనానీయులు, పెర్జీలు, హివీలు, యెబూసీయులు అనేవారు. వీరి యొక్క సహవాసానికి మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఇటు వారితో సహవాసము చేస్తే వారేం చేస్తారు అంటే దేవుడైన యెహోవాకు విరోధముగా మీరు పాపము చేయనట్లు మీకు నేర్పిస్తారు. కానీ చెడ్డవారితో మనం స్నేహాలు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే వారు మనం దేవునికి విరోధంగా పాపము చేయనట్లుగా మనకు వారు ఏం చేస్తారంటే నేర్పిస్తారు. కాబట్టి చెడ్డవారి స్నేహాలకు మనమందరం ఎలా ఉండాలి అంటే దూరముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెడువారు చేస్తున్న చెడు క్రియల ప్రకారం మనం చేయకూడదు. అలా అని చెప్పి మాట్లాడొద్దని కాదండి. మనం ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, వాళ్ళకి ప్రభు ప్రేమను చూపాలి, పంచాలి, ప్రభువుకు చెప్పాలి. కానీ వారితో మాత్రం ఏం చేయకూడదు అంటే సహవాసాలు చేయకూడదు. చెడ్డవారి యొక్క సహవాసాలు మన జీవితాలని పాడు చేసేస్తాయి. అందుకే బైబిల్లో దావీదు అనే భక్తుడు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. తన జీవితంలో ఒక మంచి తీర్మానం తీసుకున్నాడట. ఏంటి ఆ తీర్మానం తెలుసా అండి? ఈ తీర్మానం మనం అందరం కలిగి ఉండాలి. దావీదు కలిగిన తీర్మానం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదేమిటంటే కీర్తనల గ్రంథం 26వ కీర్తనలోనికి మనం వెళ్ళిపోతే అక్కడ అంటాడు. 26వ కీర్తనలో దావీదు తీసుకున్న మంచి తీర్మానం ఏంటంటే 4వ వచనం, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యమును చేయను. ఇక 4 వ్యక్తుల పేర్లు చెప్పాడు దావీదు గారు. నెంబర్ 1 పనికి మాలిన వారు, నెంబర్ 2 వేషధారులు, నెంబర్ 3 దుష్టులు, నెంబర్ 4 భక్తిహీనులు. పనికి మాలిన వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులు, వీరితో నేను ఏం చేయను అంటున్నాడు దావీదు? సాంగత్యము చేయను అంటున్నాడు. ఎందుకంటే వారితో నేను సాంగత్యము చేస్తే లేక సహవాసం చేస్తే నేను కూడా వారిలాగా మారిపోతాను. అంతే కదండి. భక్తిహీనుడితో నువ్వు సహవాసం చేస్తే నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. వేషధారులతో సాంగత్యం చేస్తే వేషధారులుగా అయిపోతాం. దుష్టులతో సాంగత్యం చేస్తే మనం కూడా దుష్టులుగా మారిపోతాం. కాబట్టి పనికిమాల వారితో సహవాసం చేస్తే మనం కూడా పనికిమాల వారు అయిపోతాం. ఎందుకంటే మనం ఎవరితో సహవాసం చేస్తే వారిలాగా మారిపోతాం. అందుకే వీరి యొక్క సహవాసానికి నేను దూరంగా ఉంటానని దావీదు అన్నాడు. మరి దావీదు ఎవరితో సహవాసం చేస్తున్నాడో తెలుసా అండి? దావీదు ఎవరితో సహవాసం చేశాడో తెలుసా? 1 దేవునితో సహవాసం చేశాడు దావీదు గారు. అందుకే దినానికి 3 సార్లు ప్రార్థన చేశాడట, 7 సార్లు దేవుని స్తుతించాడట. సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని చదివి అతడు ఏం చేశాడు? ధ్యానించాడు. కానీ దావీదు దేవునితో సాంగత్యం చేశాడు. మరియు ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారిగా ఉన్నారో అట్టి వారితో దావీదు ఏం చేశాడు? సాంగత్యము చేశాడు. సాంగత్యం అన్న సహవాసం అన్న ఒకటే. ఈ మాట చదువుదాం. 119వ కీర్తన
119వ కీర్తనలో మనము 63వ వచనం, నీయందు భయభక్తులు గలవారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేనేమై ఉన్నాను, చలికాడను. అంటే స్నేహితుడిని అంటున్నాడు. ఓ దేవా, నేను ఎవరితో స్నేహం చేస్తాను తెలుసా? నెంబర్ 1, ఎవరైతే నీ యందు భయభక్తులు గలవారిగా ఉంటారు. నెంబర్ 2, ఎవరైతే నీ ఉపదేశమును అనుసరించు వారిగా ఉంటారు. ఉపదేశం అంటే బోధ. ఎవరైతే నీ బోధ విని దాని ప్రకారం నడుచుకుంటారో అటివారితో నేను స్నేహం చేస్తాను. అటివారు నా చలికాళ్ళు అంటున్నాడు, స్నేహితులు అంటున్నాడు. కాబట్టి నీ యందు భయభక్తులు గల వారితోనూ నీ ఉపదేశాల ప్రకారం జీవించే వారితో నేను స్నేహం చేస్తాను. అంతేగాని పనికిమాల వారు, వేషధారులు, దుష్టులు, భక్తిహీనులతో నేను సాంగత్యము చేయను అని దావీదు చెప్పాడు. కానీ దావీదు దేవునితో సాంగత్యం చేశాడు. దావీదు దేవుని భయభక్తులు గలవారితో ఏం చేశాడు? సాంగత్యము చేశాడు. దుష్ట సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. మనం కూడా ఇదే చేయాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవుని ఎవరైతే భయభక్తులు కలిగిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే దేవునితో సహవాసం గలవారిగా ఉంటున్నారో అట్టి వారితో మనం కూడా ఏం చేయాలంటే సహవాసము చేయాలి. చేస్తున్నామా మనం? బైబిల్లో పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడు తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక మాట చెప్తాడు. ఆ మాట చదువుదాం. 2 తిమోతి పత్రికలో ఏమండి, కొంతమంది మందిరానికి రారు, సేవకులతో సహవాసం కలిగి ఉండరు, వాక్యంతో సహవాసం కలిగి ఉండరు, మరి చెడ్డవారితో, భక్తిహీనులతో, పనికిమాల వారితో, దుష్టులతో, తుంట్రులతో సహవాసాలు కలిగిన వారుగా ఉంటారు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనములో ఇలాగ రాసి ఉన్నది, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. 2 తిమోతి 2:22లో పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఓ తిమోతి, నువ్వేం చేయాలి తెలుసా? యవనేచ్ఛల నుంచి పారిపొమ్ము. యవన కాలంలో ఉన్నావు, కానీ యవనేచ్ఛలకు దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉండు. నువ్వు పాపానికి దూరంగా ఉంటూ ఎవరైతే పవిత్రమైన హృదయము కలిగి దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే పవిత్రమైన హృదయం కలిగి దేవునికి ప్రార్థిస్తారో అట్టి వారితో నువ్వు ఉండాలి. అట్టి వారితో నువ్వు ఉండి ఈ యొక్క విశ్వాసమును, ప్రేమను, సమాధానమును, నీతిని నువ్వేం చేయాలి? వెంటాడు అంటున్నాడు. అంటే అట్టి లక్షణాలు సంపాదించుకో. పాపానికి దూరంగా ఉండు, యవనేచ్ఛలకు దూరంగా ఉండు. దేవునియందు భయభక్తులు గలవారు, పవిత్రమైన హృదయం కలిగి దేవునికి ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారితో నువ్వు ఉండాలంటున్నాడు పౌలు తిమోతితో. కానీ మనం కూడా అంతే, పాపానికి దూరంగా ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. మరియు దేవునియందు ఎవరైతే భయభక్తులు గలవారిగా ఉంటారో, దేవునికి ఎవరైతే ప్రార్థిస్తారో అట్టి వారితో మనము కూడా ఏం చేయాలంటే సహవాసము చేయాలి. బైబిల్లో ఆది సంఘం అని ఒక సంఘం ఉందండి. ఆది సంఘం అంటే ఏమీ లేదు, మొట్టమొదటి సంఘాన్ని ఆది సంఘం అన్నారు. ఈ ఆది సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? ఒక మాట చదువుదాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా రక్షణ పొందిన విశ్వాసులు, ఆది సంఘ విశ్వాసులు, వారి సహవాసం ఎవరితో ఉందో చదువుదాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 42వ వచనం చదువుతున్నామండి. వీరు అనగా పైన వచనాలు మీరు చదివితే రక్షింపబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. 41వ వచనంలో కాబట్టి అతని వాక్యమును, అపోస్తల కార్యాలు 2:41లో కాబట్టి అతని వాక్యం అనగా పేతురు గారి యొక్క వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు సంఘములో. అయితే రక్షణ పొందిన వీరు అంట, నెంబర్ 1 అపోస్తుల బోధయందు, నెంబర్ 2 సహవాసమందు, నెంబర్ 3 రొట్టె విరిచెటి యందు, నెంబర్ 4 ప్రార్థన చేటి యందు. ఎడతెగక ఉండిరి. ఎడతెగక అంటే విడవక ఉన్నారని అర్థం. అపోస్తుల బోధ అంటే అపోస్తుల ద్వారా వారు ప్రతిరోజు వాక్యాన్ని విన్నారు. సహవాసం, అపోస్తులు దేవుని సేవకులు, వారితో వారు సహవాసం చేశారు. రొట్టె విరిచిట, బల్ల ఆరాధనలో పాలు పొందారు. మరియు దేవునికి వారు ఏం చేస్తారంటే ప్రతిరోజు ప్రార్థన చేశారు. అంటే దేవునితో, దేవుని సేవకులతో, వాక్యముతో వారు ఏం కలిగి ఉన్నారంటే మొట్టమొదటి క్రైస్తవ సంఘ బిడ్డలు సహవాసమును కలిగిన వారుగా ఉన్నారు. మరి మన మాట ఏంటి? మన సహవాసం ఎవరితో ఉంది? ప్రార్థన కూటమి ఉంటుంది చర్చిలో, కానీ నువ్వు ప్రార్థనకు రావు, స్నేహితుల దగ్గర పోతావు.
మనకు సమయం దొరికితే దేవునితో, దేవుని ప్రజలతో, సేవకులతో సహవాసం కలిగిన వారంగా ఉండాలి. మనము దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటే మనం దీవించబడతాం. యోబు గ్రంథంలో అంటాడు 23వ అధ్యాయం 21వ వచనంలో, ఆయనతో మనం సహవాసము చేసినలా మనకు సమాధానము కలుగును, అలాగునే మేలు కూడా కలుగును అని రాస్తుంటుంది. చాలామంది నాకు మేలు రావాలంటారు. మేలు కలగాలంటే ముందు నువ్వు చేసేది చేయాలి. మనకెప్పుడు మేలు కలుగుతుంది అంటే సామెతలు 23వ అధ్యాయం 21వ వచనంలో చెప్పాడు, మనము దేవునితో సహవాసం చేసిన వారమైతే నెంబర్ 1 మనకేం కలుగుతుందంట? సమాధానం కలుగుతుందంట. నెంబర్ 2 మనకేం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. కానీ మేలు చేయాలి. అదే మేలు కలగాలంటే దేవునితో మనం ఏం చేయాలి? సహవాసము చేయాలి. మరి శ్యామల విషయంలో దేవుడు గొప్ప మేలు చేశాడు. తాను ప్రతిరోజు క్రమంగా మందిరానికి వచ్చి దేవుడితో సహవాసం చేసింది, అనేకుల కొరకు ప్రార్థన చేసింది. దేవుడు ఆమె జీవితంలో ఏం చేశాడంటే గొప్ప మేలు ఇచ్చాడు. ఇస్తాడు అందరికీ. ఆయన మేలు చేసేవాడు, ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు. కాబట్టి మనము దేవునితో, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉందాం. దుష్ట సాంగత్యానికి మనం దూరంగా ఉందాం. చివరిగా ఈ మాట చదివి ముగించేద్దాం. మరి ఈ విషయాలన్నీ మనం చదువుకుని పోవడానికి, వింటుకుని పోవడానికి కాదండి. వింటున్న విషయాలు వింటున్నప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి, జీవితాలను సరిదిద్దుకోవాలి. సామెతలు 17వ అధ్యాయం 17వ వచనంకు వచ్చేస్తున్నాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శలో అటివాడు ఎలా ఎంచబడతాడు? సహోదరుడిగా ఎంచబడతాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. కష్టకాలంలో అతడు మనకు ఎలా ఉంటాడట? సహోదరుడిగా ఉంటాడు. ఇక 18వ అధ్యాయం 24వ వచనం సామెతల గ్రంథంలో, బహుమంది చెలికాండ్రులు గలవాడు ఏమైపోతాడు? నష్టం. ఎక్కువ మంది స్నేహితులు నష్టపోతాం. బహుమంది అంటే ఎక్కువ మంది, చెలికాండ్రులు అంటే స్నేహితులు. బహుమంది స్నేహితులు గలవారు నష్టపోతారు. అయితే దాని కింద అంటున్నాడు, సహోదరుని కంటే ఎక్కువగా హత్తుకుని ఉండే స్నేహితుడు కలడు, ఆయనే ప్రభు అయిన యేసు. ఆయన నిజమైన స్నేహితుడు. మన సహోదరుడి కంటే, మన తోబుట్టుల కంటే ఎక్కువగా మనం హత్తుకునేవాడు, మనం ప్రేమించేవాడు. కనుక ఆయనతో మనం స్నేహ సంబంధాన్ని కలిగి మన జీవితాలు ధన్యకరంగా మార్చుకుందాం. చెడ్డ స్నేహాలకు దూరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడైన దేవా, జీవము గల తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన మీ గొప్ప ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, మరి యొక్క ఉదయకాల సమయంలో ఈ ఆరాధన అంతటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మీ దేన సేవకుని ప్రభా మీ సులుచాటును మరుగుపరిచి, తేనె కంటేను జుంటి తేనె దారుల కంటేను మధురమైన, బంగారము కంటేను విస్తారమును మేలిమి బంగారము కంటేను గొప్పదైన మీ జీవవాక్యము చేత ప్రభా మా అందరితో మీరు మాట్లాడారు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమైతే మీ మాటలు విన్నామో వాటిని ప్రభా మా హృదయం అనే పలక మీద రాసుకుని భద్రం చేసుకుని దాని ప్రకారంగా మేమందరము జీవించినట్లుగా మీ కృపా సహాయం మాకు దయచేయండి. మేము నాయన వినుట మట్టుకే విని విడిచిపెట్టి వారంగా కాకుండా విన్నదాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే ప్రజలంగా ఉండటానికి మీ కృపా సహాయము మాకు దయచేయండి. నాయన చెడ్డవారితో, దుష్టులతో సాంగత్యం చేసి మరి ఎలాగా నశించిపోయారో, ఎలా నాశనమైపోయారో అనే విషయాలు నీ గ్రంథంలో రాయబడ్డాయి. అలాగే మంచి వ్యక్తులతో ప్రభా మీతోనూ మీ యందు భయభక్తులు గలవారితో సహవాసం చేసిన వారు ఎలా దీవించబడ్డారో అనే విషయం కూడా మీ గ్రంథంలో మా కొరకు రాయించారు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి యుగాంతముందున్న మాకు బుద్ధి కలగటానికి మీ వాక్యాన్ని మా కొరకు రాయించిన గొప్ప దేవుడా, ఒక తల్లి తన బిడ్డకు ఉపదేశించిన దానికంటే ఎక్కువగా ప్రభా మాకు ఉపదేశిస్తూ మా జీవితాలు సరిచేస్తూ మమ్మల్ని మీ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్న మహనీయుడా, పూజ్యుడా, స్తోత్రార్హుడా, మీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో మేము, మా కుటుంబాలు, మా సహవాసపు బిడ్డలు, వారి కుటుంబాలు ప్రతి విధమైన చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ ఎల్లప్పుడూ మీతోనూ మీ యందు భయభక్తులు గలవారితోనూ స్నేహాలు చేస్తూ నాయన మీ నుండి వచ్చే మేలు, సమాధానం మా జీవితాల్లో మేము అనుభవించు వారంగా ఉండునట్లు కృపదయచేయండి. ఇప్పటికైనా అయినా మా సహవాసంలో ఎవరైనా చెడ్డవారితో స్నేహాలు కలిగిన వారుగా ఉంటే అటువంటి చెడు స్నేహాలకు బిడ్డలను దూరంగా ఉంచమని ప్రభు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆరాధనలో పాల్పొంది బిడ్డలందరినీ
వారి కుటుంబాలను దీవించండి, మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. నీ సేవను ప్రేమించి బిడ్డలు ఇచ్చిన కానుకలను బట్టి స్తోత్రం. పుచ్చుకున్నటి కంటే ఇచ్చుడు ధాన్యమన్నావు. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి రెట్టింపు ప్రతిఫలం బిడ్డలకు వారి కుటుంబాలకు దయచేయండి. వితబడిన కానుకలు మీ సేవ మహిమార్థమై వాడబడినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ క్షేమంగా వారికి ఇచ్చిన గృహాల నుంచి మీ సన్నిధికి తీసుకొచ్చారు, మీకు స్తోత్రం. మళ్ళీ బిడ్డలు తిరిగి ప్రయాణమై వారికి ఇచ్చిన గృహాలకు వెళ్తుండగా అందరితో మీ సన్నిధి ఉంచండి. క్షేమకరమైన ప్రయాణాలు ఇచ్చి క్షేమంగా బిడ్డలు చేరవలసిన గమ్యస్థానానికి చేర్చి ఘనమైన మీ నామానికే మహిమ తెచ్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా కొరకు అతి త్వరగా రాబోతూ ఉన్న నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిమ్మల్ని స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్ను సహవాసములు ఈ దినమున యొక్క ఆరాధనలో పాలు పొందిన మనందరికీ మన కుటుంబాలకు సదాకాలం తోడై ఉండి ప్రభు మనకిచ్చిన యొక్క ఆయుష్కాలం అంతయు ప్రభుతోను ప్రభునందు భయభక్తులు గల వారితో సహవాసాలు చేస్తూ చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ ప్రభు కొరకు బ్రతికే ప్రజలంగా దేవుడు మనల్ని మన కుటుంబాలు సిద్ధపరిచి దీవించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం రక్ష కలుగాక. ఆమేన్.